ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్. చాలా మంది నిరుద్యోగులు చాలా కాలంగా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. నిజంగా కూడా అంటే నిరుద్యోగుల కోసం మనం చాలా మాట్లాడినాం. తర్వాత నిజంగా నిరుద్యోగులు అన్యాయానికి గురైనరు. ఈ 10 ఏళ్ల కాలంలోనే కాదు, గత 20 సంవత్సరాలుగా నిరుద్యోగులు 2 తరాలు నాశనం అయిపోయినాయి. కారణం ఏంటి అంటే, అప్పుడు ఉద్యమం పేరుతోటి మేము మా రాష్ట్రం మాకు సహకారం అయితే, మాకు మా ఉద్యోగాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి అప్పుడు అనుకొని పరీక్ష పెడితే కూడా పరీక్ష హాల్లో పేపర్లు ఇంపేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్లు ఇంపేసి వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరి కాక అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన అధికారంలోకి తీసుకొస్తే లాస్ట్కి వస్తే నిరుద్యోగులు నిండా ముంచిండు కాక. నోటిఫికేషన్ లేకుండా ఏషియన్ నోటిఫికేషన్లకు ఏదో అరాకొర నోటిఫికేషన్లు వేస్తే ఆ అరాకొర నోటిఫికేషన్లకు 1,25,00,000 మొత్తం కూడా లిటిగేషన్లు పెట్టి కోట్ల చుట్టూ తిప్పి రకరకాలుగా 2017 పీఈటీ పోస్టులు ఇంకా కూడా నింపలే, ఇంకా కూడా భర్తీ కాలవి. ఇట్లా రకరకాలుగా కాక మొత్తం కూడా ఆగమాగం చేసిండు. నిరుద్యోగులని మొత్తం కూడా నిండా ముంచిండు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు కాబట్టి ఆ పాపం తగిలింది. చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడితే జీవితాలు అనుకుంటే మొత్తం కూడా అంధకారం కనిపించినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. గతంలో ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు నిర్ణయాల వల్ల. ఆల్రెడీ పీఆర్సీ నివేదిక ఇచ్చింది గతంలోనే. ఏది గత ప్రభుత్వం నియమించినటువంటి పీఆర్సీ నివేదిక ఇచ్చింది. అరే బాబు, 191,126 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయిరా బాబు, ఇవి శాంక్షన్డ్ పోస్టులు. అంటే ఆర్థిక శాఖ నుంచి, అటు G&AG నుంచి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అటు న్యాయ శాఖ నుంచి మొత్తం కూడా క్లియరెన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయిరా బాబు. ఇవి కాకుండా ఇంకా చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి, తర్వాత రకరకాలుగా ఉద్యోగాలు ఉన్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ రకరకాలుగా ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కొత్తగా జిల్లాలు క్రియేట్ అయినాయి. కొత్తగా తర్వాత విద్యా సంస్థలు అంటే గురుకులాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయిరా బాబు అని చెప్తే ఉద్యోగాలు లేవని చెప్పిండు. తర్వాత లాస్ట్కి వస్తే కేటీ రామారావు ఏం చెప్తాడుగా, నేను మస్తుగా నింపినాం, 2 లక్షలు నింపినాం, 3 లక్షలు నింపినా అంటున్నావు. మరి నింపితే ఏమి చూపి. ఇవన్నీ లంగా కథలు మాట్లాడటానికే ఉంటాయి లెక్కలు. ఎందుకంటే నిరుద్యోగులను నిండా ముంచారు కాబట్టి నిరుద్యోగి బరాబర్ మీ పని చేసిండ్రు, గుర్తుపెట్టుకోరి. నిరుద్యోగి ఆవేదన చెంది తన తల్లిదండ్రులని తర్వాత పక్కకున్న వాళ్ళని అందరినీ కూడా మొత్తం కూడా అట్లా చేసి ఏకం చేసి నిరుద్యోగులు, విద్యార్థులు, తర్వాత సబ్బండ వర్గాలు, తెలంగాణ సమాజం అంతా కూడా అరే రాష్ట్రానికి నష్టం జరుగుతుందిరా బాబు అని చెప్పేసి నిన్ను తీసి బండ కొట్టిండ్రు. ఎంపీలో ఒక్క కూడా సీటు కూడా రాకుండా చేసిండ్రు. ఇంకా కూడా మరి సోయి రాకుండా ఇంకా కూడా అహంకారంతోనే ఉంటే మొత్తం పీకుడే. ఇక ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్. యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాదే భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు. యూపీఎస్సీ తరహాలో తర్వాత కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం చేశారు. 2 నెలల క్రిందే ప్రకటించాలనుకున్న ఎలక్షన్తో లేట్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ ప్రకటించలేకపోయారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించి చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తారా? నిజంగా ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా ఫస్ట్ హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 100% నింపడానికి చిత్తశుద్ధితో ఉన్నామన్నట్టుగా క్లియర్గా చెప్తా ఉంది ఈ విషయం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు ఉద్యోగాలు యూపీఎస్సీ లెక్క, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెక్క ఇక్కడ కూడా తెలంగాణలో చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది చాలా సంవత్సరాల కళ నిరుద్యోగులది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. సర్కారు ఆదేశాలతో 2024కు సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2 నెలల కిందే క్యాలెండర్ ప్రకటించాలని అనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కోడ్ ఉంటే దాంతో వాయిదా పడ్డది. కాబట్టి క్లియర్గా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. కాబట్టి మీరు ప్రిపరేషన్ గట్టిగా చదువుకోరిగా, అన్ని ఉద్యోగాలు నిండుతాయి.